తాజాగా రాజస్థాన్లో ఒక భారీ బుల్డోజర్ యాక్షన్ జరిగింది. ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ అతను యోగిని మించిపోయేలా కనిపిస్తూ ఉన్నాడు. నిజానికి అసలు ఏం జరిగింది ఈ ఉదంతంలో అంటే, రాజస్థాన్ రాష్ట్రంలో శ్రీ గంగానగర్ డిస్ట్రిక్ట్లో ఒక 13 సంవత్సరాల మైనర్ బాలికని కిడ్నాప్ చేసేసారు. కిడ్నాప్ చేసి ఆమె 2-3 రోజుల పాటు కనిపించకుండా పోయింది. ఆమె ఒక 2-3 హోటల్స్ కంటిన్యూస్గా ఆమెను తిప్పుతూ ఆమెపై దాదాపుగా ఒక 30 మంది కామాంధులు సామూహిక అత్యాచారాలు చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన శ్రీ గంగానగర్ జిల్లాలో జరిగింది. దేశవ్యాప్తంగా కూడా పెద్ద సంచలనం సృష్టించింది ఈ కేసు. నిజానికి ఈ కేసుకు సంబంధించి మీడియాలో పెద్దగా రావాల్సినంత ప్రాచుర్యం రాలేదు. రకరకాల వేరే అదర్ ఇష్యూస్ ఎక్కువ ఉండడం వలన ఈ వార్త పెద్దగా హైలైట్ కాలేదు. కానీ ఇప్పుడు ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు దారితీసేసరికి చాలామంది వాళ్ళని శిక్షించాలని చెప్పి రోడ్లపైకి ఎక్కి నిరసనలు, ఆందోళనలు తెలియజేయడంతో ఎవరైతే ఈ తప్పు చేశారో 3 హోటల్స్లో జరిగింది ఈ దారుణం అంతా కూడా. 3 హోటల్స్లో జరిగింది. ఆ 3 హోటల్స్ని కూడా హోటల్ కున్గర్, అలాగే హోటల్ జాయ్ ఇన్, అలాగే హోటల్ సఫైర్, ఈ 3 భవనాల్ని కూడా ఆ జిల్లా యంత్రాంగము, జిల్లా అధికారులు కూల్చేశారు. జనరల్గా బుల్డోజర్ జస్టిస్ అని మనం వింటూ ఉంటాం కదా. ఈ బుల్డోజర్ జస్టిస్ అనేది ఈ రోజున రాజస్థాన్ రాష్ట్రంలో కూడా అమలు చేసి చూపిస్తున్నారు అక్కడ ముఖ్యమంత్రి. ఒకవైపు పోలీసుల విచారణ జరుగుతోంది, మరొక వైపు జిల్లా అధికారులు చేయాల్సినటువంటి పని చేశారు. అసలు ఒకసారి టైం లైన్ చూద్దాం, ఏం జరిగింది ఈ విషయంలో. జూన్ 18వ తారీఖున 13 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయింది, అదృశ్యమైంది. కిడ్నాప్ చేశారు ఎవరు. సో చాలా హోటళ్ళకి తీసుకెళ్ళి, అంటే ఎవరెవరు చేశారనే దానికి సంబంధించి కూడా ఈ ఉదంతానికి సంబంధించి ఒక ఆటో డ్రైవర్, ఆమెను రాంబాబు అనేటువంటి ఒక ఆటో డ్రైవర్ ఆమెను కిడ్నాప్ చేసి ఒక హోటల్ యజమానికి అప్పచెప్పేసాడు. ఆ తర్వాత మయాంక్ సేన్ ఆ హోటల్ ఓనర్ అంట, తర్వాత హర్దీప్ నాథ్ ఇంకొక హోటల్ మేనేజర్, సచిన్ మన ఆ తప్పు చేసినటువంటి వాళ్ళు మరొకరు, ముఖేష్ నాథ్, తర్వాత లాల్బండ్ సింగ్లా, దీపక్, తరుణ్, వీళ్ళందరూ కూడా ఈ చిన్న అమ్మాయి పాపం అభం శుభం తెలియనటువంటి ఆమె పైన అత్యాచారం చేసి ఆమెను వేధించి ఫిజికల్గా కొట్టి టార్చర్ చేసి, వీళ్ళు మాత్రమే కాకుండా మరికొంతమంది వాళ్ళ హోటల్కి వచ్చినటువంటి కస్టమర్స్తో కూడా ఆమెపై అత్యాచారం, అంటే దాదాపుగా ఒక 30 మంది ఆమె పైన అత్యాచారం చేసినటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటన ఇక్కడ జరిగింది. అందరూ హిందువులే. తప్పు చేయడానికి ఇందులో మతంతో సంబంధం లేదు, ఎవరైనా చేస్తాడు. తప్పు చేసిన వాడిని శిక్ష పడాల్సిందే. అందుకే అంటున్నాను, బుల్డోజర్ జస్టిస్ జరగాల్సిందే. కొన్ని సందర్భాల్లో వినడానికి కఠినంగా అనిపించినా కూడా బుల్డోజర్ జస్టిస్, తప్పు చేస్తే వితిన్ డేస్ ఆర్ వితిన్ మంత్స్లో సివియారిటీని బట్టి పనిష్మెంట్ పడి తీరాలి. అప్పుడు మాత్రమే ఈ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనేటువంటి సామెత ఇలాంటి ఉదంతాల్లో అప్లికేబుల్ అవుతుంది. సో అదే ఈ రోజున రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం చేసి చూపించింది. అయితే ఈ ఉదంతానికి సంబంధించి పోలీసులు చెబుతున్నటువంటి వివరాలు, దర్యాప్తులో హోటల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజు, తర్వాత కొంతమంది సాక్షులను కూడా విచారించిన తర్వాత ఎస్ వాళ్ళ పాత్ర ఇందులో ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత ఈ 3 హోటల్స్ని కూడా కూల్చేశారు. ఇందాక నేను చెప్పాను పేర్లు, ఆ విజువల్స్ కూడా మీకు స్క్రీన్పై చూపిస్తాను చూడండి. ఇలాంటి విజువల్స్ ఎక్కువగా మనము మహారాష్ట్రలో చూస్తూ ఉంటాము, సువేందు అధికారి వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్లో చూస్తూ ఉన్నాము, అస్సాంలో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాము. నిజానికి ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాల్సినటువంటి మోడల్ ఏమో అనిపిస్తుంది డెఫినెట్గా. కాకపోతే కేవలం హోటళ్ళు కూల్చేయడం మాత్రమే కాదు, బహుశా ఇలాంటి తప్పు కనుక ఉత్తరప్రదేశ్లో జరిగి ఉంటే హోటళ్ళు కూల్చేయడంతో పాటు వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేసేవారేమో తెలియదు. బట్ డెఫినెట్గా అది కూడా జరుగుతుందేమో, ఫ్యూచర్లో చూడాలి. అధికారులు చెప్తున్నది ఏంటంటే దాంట్లో కొన్ని నిర్మాణాలకు సంబంధించి అవకతవకలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ సరిగా లేవు అని చెప్తూ ఉన్నారు. అక్రమ నిర్మాణాలు, భవన నిబంధనలకు సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఇవేవి కూడా సరిగా తీసుకోలేదు అని చెబుతూ ఉన్నారు. బట్ ది మేజర్ కారణము ఒకటి, ఈ అమ్మాయి విషయంలో వాళ్ళు చేసినటువంటి ఈ దురాగతాలకు కౌంటర్గానే, యాక్షన్కి రియాక్షన్గానే ఈ మొత్తం 3ంటిని కూడా కూల్చేశారు. నిజానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు, కేవలం హోటల్స్ను కూల్చేయడం మాత్రమే కాదు, వాళ్ళ ఇంటిని కూడా, వాళ్ళ ఇళ్లను కూడా కూల్చేయాలి, అవసరమైతే వాళ్ళను కూడా ఎన్కౌంటర్ చేయాలి, చేసినటువంటి పాపం చిన్నది కాదంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి తప్పులకి అరికట్టాలంటే ఏం చేయాలి? ఇంకా కఠినమైనట్టు ఇప్పటికే మనకి చట్టాలు ఉన్నాయి, పోక్సో చట్టము, రకరకాల చట్టాలు ఉన్నాయి. కాకపోతే చట్టాలు చాలా వరకు కాగితాలకు పరిమితం అవుతున్నాయి, ఇంప్లిమెంటేషన్లో అంత వేగంగా అమలు జరగడం లేదు, తప్పించుకుపోతున్నారు రకరకాల లూప్ హోల్స్ ద్వారా. తప్పించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ బుల్డోజర్ యాక్షనే సరైందా, లేదంటే ఇంతకు మించి వేరే మార్గం ఏమైనా ఉందా? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.